హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫుడ్ క్రష్ హైదరాబాద్ స్పెషల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. వీడియోస్ అయితే చాలా డేస్ అయిపోయింది నేను పోస్ట్ చేయక. అసలు ఎందుకంటే రాఖీ ఫెస్టివల్ నుంచి అయితే అస్సలు బిజీగా ఉన్నాను. ఇప్పుడు కూడా ఇంట్లో అందరు ఎక్కువ ఉండడం వల్ల ఫుల్ సందడిగా గొల్లగా ఉంది. ఈరోజు ఎలా అయినా నేను వీడియో చేయాలి, షేర్ చేయాలన్న ఉద్దేశంతో అయితే నేను వీడియో చేశాను. అలాగే మీరందరూ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు? బాగా చేసుకున్నారా? ఎలా చేసుకున్నారు ఏంటి అని అయితే నాకు కామెంట్ చేయండి. నేనైతే రాఖీ సెలబ్రేషన్స్ కూడా నేను వీడియో పోస్ట్ చేయలేదు ఇంకా. అసలు టైం లేకుండే. కానీ ఇప్పటి నుంచి అయితే కంటిన్యూ వీడియోస్ అయితే పోస్ట్ చేస్తాను. అలాగే ఈరోజు అయితే స్పెషల్‌గా ఫుడ్ ఏం చేస్తున్నానంటే మా ఆడపడుచు అలాగే వాళ్ళ పిల్లల కోసం అయితే మ్యాగీ చేస్తున్నాం. మ్యాగీ అంటే మ్యాగీ అందరికి వచ్చు కదా అనుకుంటారు. అలా మనం రొటీన్‌గా చేసుకున్నట్టు కాకుండా కొంచెం డిఫరెంట్‌గా చేస్తున్నాను. ఉప్మా చేస్తాం కదా! ఆ స్టైల్‌లో చేస్తున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది. తక్కువ ఆయిల్‌లో సాఫ్ట్‌గా చాలా బావుంటుంది. ఎవరైనా తినొచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడైతే మనం రెసిపీలోకి వెళ్ళిపోదాం. ఇప్పుడైతే క్యారెట్, ఆనియన్, టమాటా, పచ్చిమిర్చి అయితే మనం ఇలా కట్ చేసి పెట్టుకోవాలి. ఇందులో కారం అస్సలు వేయొద్దు. పచ్చిమిర్చి వేయాలి, చాలా బావుంటుంది. ఇంకా ఇలా మనం అన్నీ కట్ చేసుకొని ముందుగానే పక్కన పెట్టేసుకోవాలి. ఎందుకంటే వెంటనే అంటే కాదు. ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని స్టవ్ పైన ఆయిల్ వేడిన తర్వాత పచ్చిమిర్చి, ఆనియన్స్, ఆవాలు, జీలకర్ర, క్యారెట్ ఏసి మంచిగా ఇలా ఫ్రై చేసుకోవాలి. స్టవ్ సిమ్‌లో పెట్టి చేయండి, చాలా బావుంటుంది. క్యారెట్ ఎందుకంటే సిమ్‌లో మంచిగా కుక్ అవుతుంది కదా! సాఫ్టీగా చాలా టేస్టీగా ఉంటుంది. ఇంక ఇలా మంచిగా ఫ్రై చేస్తూ ఉండాలి. కొంచెం ఆయిల్ అంతా పైకొచ్చేలాగా మంచి ఇలా ఫ్రై అవుతూ ఉంటుంటే క్యారెట్ నుంచి మంచి స్మెల్ వస్తుంది. చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలు ఎవరైనా క్యారెట్ తినని వాళ్ళు కూడా ఇలా చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు. ఇంక ఇప్పుడైతే కొంచెం సాల్ట్ మన టేస్ట్‌కి తగ్గట్టు సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి ఇందులో. సాల్ట్ యాడ్ చేయడం వల్ల తొందరగా కుక్ అవుతుంది కూడా. అందుకోసం మన టేస్ట్‌కి తగ్గట్టు అయితే ఇప్పుడు సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి. నేనైతే 1½ స్పూన్ ఏసుకున్నాను. నేను తీసుకున్న క్వాంటిటీకి అయితే. ఇప్పుడు దాన్నంతా కూడా మంచిగా మనం మిక్స్ చేసుకోవాలి. ఇలా దగ్గరికొచ్చేలాగా మిక్స్ చేయాలి. టేస్ట్ చాలా బావుంటుంది స్పైసీగా. అసలు ఇవన్నీ ఏసిన తర్వాత ఎలా ఉంటుందో అని కొంతమందికి మ్యాగీలు ఇవన్నీ ఇష్టముండవు. కాకపోతే ఇలా ఎప్పుడైనా మీరు ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా ట్రై చేస్తే మీరు కంపల్సరీ మళ్ళీ కావాలి అని అంటారు. అంత టేస్టీగా ఉంటుంది. ఇప్పుడైతే దీన్ని మంచిగా మగ్గనిద్దాము. ఎందుకంటే కొంచెం సేపు మగ్గుతూ ఉంటుంటే మంచి స్మెల్ వస్తుంది. అలాగే హైలో పెడితే మాత్రం తొందరగా అయితుంది అనేసి అయితే హైలో పెట్టకండి. స్టవ్ మాత్రం సిమ్‌లోనే ఉంచండి. చాలా టేస్టీగా చాలా బావుంటుంది. ఇంకా వాళ్ళ పిల్లలకైతే చాలా ఇష్టం. మా ఆడపడుచు పిల్లలకైతే మ్యాగీ అంటే చాలా ఇష్టం. ఇంకా మా పిల్లలైతే స్కూల్‌కెళ్ళిపోయారు. ఇంక ఇది కొంచెం మగ్గిన తర్వాత కొంచెం లైట్‌గా పసుపు అనేది యాడ్ చేసుకోవాలి. ఆ పసుపు మాత్రం ఇష్టం. కాకపోతే వేసుకుంటే చూడ్డానికి చాలా కలర్‌ఫుల్‌గా ఉంటుంది. నేనైతే అందుకోసమనైతే వేస్తున్నాను. పసుపేసిన తర్వాత మనం కొంచెం మంచిగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని అలా ఒక 5 మినిట్స్ కాదు గానీ, ఒక 2 మినిట్స్ వదిలేస్తే మంచిగా ఫ్రై అయిపోతుంది, మగ్గుతుంది అంతా కూడా. సిమ్‌లో పెట్టేసి. ఇంకా ఈరోజైతే వాళ్ళు మార్నింగే మ్యాగీ తింటామన్నారు కదా అనేసి అయితే అడిగారు. అత్త మ్యాగీ చెయ్యని, అందుకోసం చేస్తున్నాను. ఇప్పుడైతే మనం కట్ చేసి పెట్టుకున్న టమాటాలు కూడా ఇందులోకి యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ అనేది చేసేసుకోవాలి. చాలా టేస్ట్‌గా ఉంది. టమాటా ఏస్తే ఎలా ఉంటుందో ఏంటో, బావుంటదో లేదో అనేసి అనుకుంటారు చాలామంది. ఎందుకంటే మ్యాగీలో టమాటా నచ్చదు చాలామందికి. కానీ చాలా టేస్టీగా ఉంటుంది తెలుసా! అస్సలు అంటే పుల్ల కానీ టమాటా ఫ్లేవర్ చాలా బావుంటుంది. ఎక్కువ పుల్లగా రాదు. టమాటా ఫ్లేవర్ అనేది తగులుతూ ఉంటుంది. చాలా టేస్టీగా ఉంటుంది. నేనైతే ఇలా మ్యాగీ అనేది తీసుకొని మసాలా కూడా పక్కన పెట్టేసుకున్నాను. వాళ్ళ ముగ్గురు కోసం చేశాను. నాకెందుకో మ్యాగీ అంత ఇష్టంగా ఉండదు. కొంచెం లైట్‌గా తింటాను. ఎంత మంచిగా చేసినా, ఎలా చేసినా నాకు మ్యాగీ అంత ఇష్టం ఉండదు. ఇంకా మనం కావాల్సినంత వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. అవన్నీ మంచిగా ఫ్రై అయిన తర్వాత వాటర్ యాడ్ చేసుకొని ఒకసారి సాల్ట్ అనేది చెక్ చేసుకోవాలి. సాల్ట్ ఇప్పుడే వేసుకుంటేనే బావుంటుంది. ఇలా మనం వాటర్ అయితే మామూలుగా కొలత అనేమీ లేదు. నేనైతే మామూలుగా అందాజతో పోస్తాను వాటర్ అయితే. చూసుకొని మన పీసెస్ ఎన్నున్నాయని దానికి తగ్గట్టు వేసుకోండి. ఇది కొంచెం డ్రైగా ఉండదు. మొత్తం లిక్విడ్ లాగా ఉండదు. నార్మల్‌గా ఉంటుంది. చాలా సాఫ్ట్‌గా చాలా బావుంటుంది. ఇప్పుడైతే వాటర్ అయితే మొత్తం యాడ్ చేసుకున్నా. ఇప్పుడు కొంచెం వాటర్‌లో కొంచెం వేడైన తర్వాత ఇంకా మనం మ్యాగీ అనేది ఇందులో యాడ్ చేసేసుకోవడమే. చిన్న స్లైసెస్ గాని చుంచుకోవచ్చు. లేదంటే అలాగే ఫుల్ స్లైసెస్ ఏసుకోవచ్చు. నేను పిల్లలున్నారు కదా అనైతే కొంచెం హాఫ్ స్లైస్ చేసి ఏసాను. ఇలా అన్ని స్లైసెస్ ఏసి అలా మూత పెట్టాలి. కొంచెం స్పూన్‌తో అలా అలా కలుపుతూ ఉంటుంటే మంచిగా అందులోకి దిగిపోతుంది. ఎక్కువ వాటర్ ఏసుకోవద్దు. చాలా బావుంటుంది. చూసారా? ఇలా మనం వాటర్‌లో ఏసేసి ఒక 5 మినిట్స్ వదిలేసామనుకో, 2 మినిట్స్ మంచిగా మ్యాగీ అంతా కూడా సాఫ్ట్‌గా అయిపోయింది. క్యారెట్ అయితే చాలా కలర్‌ఫుల్‌గా ఉంది కదా! ఆరెంజ్‌గా, యెల్లోగా నిజంగా చూడ్డానికి ఎంత బావుంటదో, తింటే ఇంకెంత బావుంటదో చెప్పండి. అందుకోసం మీరు తప్పకుండా ట్రై చేయండి.
ఇప్పుడైతే మంచిగా ఇలా మిక్స్ చేసేసుకోవాలి. ఇప్పుడు అలాగే ఇలా మిక్స్ చేసుకున్న దాంట్లో మనం ఇంకా నెక్స్ట్ ఒక్కటే ఒకటి మిలిగింది ఏంటి అంటే మ్యాగీ మసాలా అనేది మనం యాడ్ చేసుకోవాలి. ఇప్పుడైతే ఇలా మొత్తం మంచి ఈవెన్‌గా అయితే మనం మ్యాగీ మసాలా మంచిగా స్ప్రెడ్ చేసేసుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా మ్యాగీ మసాలా ఏస్తుంటే చాలా అనిపిస్తుంది కదా! నాకిలా మసాలా చల్లడం అంటే చాలా ఇష్టం. ఇలా అయితే నేను మసాలా అంతా మంచిగా ఏసేసుకున్నాను. ఇప్పుడు మంచిగా మనం స్టవ్ మంచి సిమ్‌లో ఉంచేసుకొని హాయిగా ఒక స్పూన్ తీసుకొని మంచిగా దాన్ని మిక్స్ చేసుకోవాలి. స్పీడ్‌గా అయితే చేయొద్దు. మ్యాగీ అంతా విరిగిపోతుంది. స్లోగా టర్న్ చేస్తూ కలుపుతూ ఉంటుంటే మంచిగా మిక్స్ అయిపోతూ ఉంది. వాటర్‌లో మాత్రం ఎయకూడదు మసాలా. ఎందుకంటే లాస్ట్‌లో ఏసినంత టేస్టీ మసాలా ఎప్పుడైనా వాటర్‌లో మరిగేటప్పుడు ఏస్తే మాత్రం అస్సలు బాగోదు. చాలామంది ఏంటంటే వాటర్ మరుగుతూ ఉంటాయి కదా! అప్పుడేస్తారు. ఈజీగా అవుతుందని. కానీ అంత టేస్టీగా ఉండదు. ఇలా ఎప్పుడైనా ట్రై చేయండి. చిన్న ట్రిప్ ఇది. అంతే. చూసారా మ్యాగీ అయితే రెడీ అయిపోయింది. ఎంత ఈజీగా అయిపోయింది చూసారా? ఇటు స్పైసీగా ఉంటుంది. మంచి అన్ని క్యారెట్, టమాటా టేస్ట్ సూపర్‌గా ఉంటుంది.